విజయవాడలో వైసీపీ నేతలు వెళ్లిన దేవాలయాలను బీజేపీ నేతలు శుద్ది చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ పాలన సాగిందని బీజేపీ నేతలు అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో జగన్ తీరుపై మండిపడ్డారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. నా పోలుంది. తిరుమలలో పవిత్రతను, పవిత్రతను తిరుమలలో. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కల్తీ నేత లడ్డూలు తయారు చేసిన ఇప్పటికే ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేసినప్పుడు కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాలపై ఇందులో ప్రధానంగా బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కేంద్ర మంత్రుల సిఫార్సుతోనే తిరుమల తిరుపతి బోర్డులో కూడా ఉన్నారని బీజేపీ నాయకులు ఉన్న నేపథ్యంలో వారి ప్రమేయం కూడా ఉందన్నట్టు కూడా ఒక నిందారోపణలు చేస్తున్నారు. మరోవైపు నిన్న చాలామంది వెంకన్న ఆలయాల్లో వైసీపీ నాయకులు చేస్తున్న రాజకీయంపై కూడా బీజేపీ తీవ్రంగా మండిపడుతుంది. ఈరోజు ఎక్కడైతే నిన్న ఆలయాల్లో వారు కార్యక్రమాలు చేశారో అదే ఆలయాల్లో గోమూత్రంతో ప్రత్యేకంగా సంప్రోక్షణ కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భారతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం మన విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర గుడిలో స్వయంగా ఆయన పాల్గొని శుద్ధి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. కుమారస్వామి గారు చెప్పండి, ఈరోజు ఈ విధంగా మీరు నిరసన చేయడం కావచ్చు, శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం కావచ్చు, ప్రధాన కారణం ఏమిటి? వైసీపీకి ఏం చెప్పదలుచుకున్నారు? వారు అసలు వాస్తవంగా క్రైస్తవ మతస్థులు. ఆ పార్టీ క్రైస్తవ మతాలకు సంబంధించిన పార్టీ. వారి కప్పిపుచ్చుకోవడం కోసం, హిందువుల ఓట్ల కోసం ఈ రకంగా నాటకం ఆడుతున్నారు. 5 సంవత్సరాల్లో హిందువుల మనోభావాలు దెబ్బతినేట్టుగా అనేక దేవాలయాల్లో దాడులు జరిగినాయి. శివాలయంలో శివలింగం దాడి జరిగింది. రథాలు కాల్చారు. ఒక్క దోషిని కూడా శిక్షించబడకపోగా 5 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదములో, లడ్డు ప్రసాదములో వేరే కల్తీ కలిసిందని చెప్పని వస్తే వాళ్ళు దానిని కప్పిపుచ్చుకోవడం కోసము, దీన్ని పక్కదాటి పట్టడం కోసము హిందువుల దగ్గరికి రావాలనే ఉద్దేశంతో దేవాలయాలకి వచ్చారు. ఇది అశుభ్రం అయిపోయిందనే ఉద్దేశంతో మేము ఇవాళ పరిశుభ్రం చేయాలనే ఉద్దేశంతో శుద్ధి కార్యక్రమం గో పంచకతం చేయటం జరిగింది. ఓకే, అదే ఇప్పుడు ప్రధానంగా ఆ రోజు తిరుమల ఏదో ఇప్పుడు నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నామో ఆ సమయంలో ఉన్న బోర్డులో బీజేపీ పెద్దలు చాలామంది ఉన్నారు, కేంద్ర నాయకులు సిఫార్సులతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరికీ తెలవకుండా ఎలా జరిగిందని నిన్న మీ వైపు చూపిస్తున్నాం. వాస్తవంగా బీజేపీ సభ్యులు ఎవరూ లేరు. సిఫార్సులు అందరికీ వస్తుంటాయి, కానీ బీజేపీ సభ్యులు లేరు. దీనికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి, టీటీడీ బోర్డు చైర్మన్. అంతేగాని సభ్యులు సంతకాలు పెడతారు, అంతేగాని టీటీడీ బోర్డు చైర్మన్ ఏ రకంగా ప్రవర్తించాడనే విషయము మనకి వీడియోల ద్వారా తెలుసు ఆయనకి. ఇప్పుడు ప్రస్తుతం లడ్డూకు సంబంధించి హిందువుల ఆచారానికి కానీ పవిత్రతకు సంబంధించిన కార్యక్రమం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరుసగా జరుగుతున్న పరిణామాలపై అందరూ కేంద్రం, మీ ఢిల్లీలో మోడీ గారు ఉన్నారు, అమిత్ షా ఉన్నారు, అందరూ చూపు కూడా అటువైపు ఎందుకు స్పందించట్లేదు అనేది మీ వైపు ఏం చెప్తారు? తప్పకుండా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందనేటువంటి మాట ముమ్మాటకి వాస్తవం. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఏదో జరిగిపోయినట్టుగా, వాళ్ళు తప్పు చేయనట్టుగా, ఏదో దుమ్మెత్తి పోస్తున్నట్టుగా, కావాలని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నట్టుగా ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అపోహలు సృష్టించాడు తప్ప ఎక్కడా చేసిందే లేదు. అదే తరహాలో మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టాలి, హిందువులు మభ్యపెట్టాలనేటువంటి ఒక దుస్సంస్కృతితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. తప్పకుండా ఈ యొక్క రిపోర్ట్ల ఆధారంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మొదలుకొని దానికి సంబంధించిన అధికారులందరూ కూడా స్పందించే రోజులు దగ్గరలో ఉన్నాయి. దీనికి కారకులైనటువంటి వ్యక్తులు ఎంతటి శక్తి చూపించినా, ఎంత శక్తి ప్రదర్శన చేసినా తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళకి శిక్ష ఇచ్చడంలోని భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా కూడా గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఇది ముఖ్యంగా చూస్తున్నాం, తిరుమలలో ఆ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తయారీలో కల్తీ నెయ్యి ఉందనేది వాస్తవమని. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న కూడా రాజకీయం కోసమే ఆలయాల ప్రక్షాళన పేరుతో అడావుడి చేశారని కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. అందువల్ల ఈరోజు తాము గోపంచకంతో మొత్తం కూడా శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఇటువంటి రాజకీయాలకు ఆలయాలను వేదికలుగా మార్చొద్దని కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వ్యవహరించిన వారందరిపై కూడా ప్రాసిక్యూట్ చేసి విచారణ చేసి వారిని కఠినంగా శిక్షించాలని కూడా బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్ ఏబీ